సంజన మాటలు సైతం ఈ వారం హాట్ టాపిక్ అయ్యాయి. సంజన మాటలు రీతూ క్యారెక్టర్ను కించపరిచేలా ఉన్నాయంటూ హౌస్మేట్స్ సైతం సీరియస్ అయ్యారు. అయినప్పటికీ సంజన ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వివాదంపై నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. కానీ శనివారం నాటి ఎపిసోడ్లో సంజన అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చింది. తాను అస్సలు తప్పు చేయలేదని, అస్సలు సారీ చెప్పనంటూ వాదించింది. హౌస్ వాతావరణం చెడగొట్టినందుకు బయటకు వెళ్ళిపోతాను, కానీ సారీ చెప్పను, నేను చూసింది చెప్పాను అంటూ గట్టిగానే వాదించింది. అయినప్పటికీ నాగార్జున వదల్లేదు. దీంతో చివరకు దిగొచ్చిన సంజన ఎట్టకేలక సారీ చెప్పింది. ఈ వారం అందరినీ డిస్టర్బ్ చేసిన ఇష్యూ ఏంటని నాగార్జున అడగ్గా సంజన, రీతూ గొడవ అంటూ ఇమ్మూ చెప్పాడు. దీంతో సంజన నాకు ఇబ్బందిగా అనిపించింది. పక్కపక్కనే కూర్చోవడం నచ్చలేదు అని చెప్పాను కాని మరో పదం వాడలేదు కదా అంటూ క్లారిటీ ఇచ్చింది. వాళ్లను చూస్తూ నాకు ఇబ్బంది అనిపించింది కాబట్టి నేనే దుప్పటి కప్పుకున్నా. నాకు కంఫర్టబుల్ అనిపించింది చెప్పినా అంటూ తన మాటపైనే నిలబడింది. కాని అంతకు ముందు రీతూ, పవన్ గురించి తనుజతో సంజన మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపించారు నాగార్జున. కావాలని ముందు నుంచి అనుకుని నామినేషన్లలో చెప్పినట్లు ఉందంటూ చెప్పారు. అలాగే డీమాన్తో నామినేషన్లలో నువ్వు మధ్యలోకి రాకు అని ముందుగా ఎందుకు నువ్వు ఇమ్మూ తలకు ఆయిల్ పెట్టావ్? మరి అది కూడా చూడటానికి ఇబ్బందిగానే ఉంది కదా. 1 ఏళ్లు కష్టపడి ఇక్కడి దాకా వచ్చావు కదా. చిన్న షోలు చేసుకునే వాళ్లు ఇక్కడ ఉండకూడదా? నువ్వు బయట ఏదో తప్పు చేశావ్ కాబట్టి నీ పక్కన ఉండడానికి ఇబ్బందిగా ఉంది అని వాళ్లంటే నీకు ఎలా ఉంటుంది? నీకు ఇబ్బందిగా ఉంటే బయటకు వెళ్ళిపో అని అన్నారు. లేదంటే సారీ చెప్పు అనడంతో సారీ చెప్పేందుకు ససేమిరా అంది సంజన. బయటకు వెళ్ళిపోతాను, ఇక భరించలేకపోతున్నాను, అసలు ఉండను అంటూ వాదించింది. మేము త్యాగం చేస్తేనే నువ్వు ఉన్నావు. ఆ మాటలు విని ఉండడం నా వల్ల కాదు, నేను బయటకు వెళ్ళిపోతాను అని వేడుకుంది. కాని అమ్మాయిమీద అంత పెద్ద బ్లాక్ మార్క్ వేసి ఎలా వెళ్తావు అంటూ చివరకు సంజనతో సారీ చెప్పించారు నాగార్జున.